కూటమి సర్కార్ ఒత్తిడికి ఓ ఉద్యోగిని గుండె ఆగింది. వాలంటీర్ల పనితో పాటు సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో సిబ్బందిని తగ్గించేశారు. వీరి పని భారం మిగిలిన ఉద్యోగులపై పడుతోంది. ఉద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా టార్గెట్లు, సంతకాల పేరుతో వేధింపులకు గురి చేయడంతో కడపలోని గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ కన్ను మూసింది. ఆమె మృతికి కూటమి ప్రభుత్వం పెంచిన పని భారంతో పాటుగా ఉన్నతాధికారుల వేధింపులే కారణమంటున్నారు బంధువులు, తోటి ఉద్యోగులు. కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై పెంచిన పని భారంతో కడపలోని గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న విజయకుమారి అనే హెల్త్ అసిస్టెంట్ మరణించింది. సర్వేలు పూర్తి చేయలేదని, నివేదికలు ఇవ్వకపోతే మెమో ఇస్తామంటూ ఉన్నతాధికారులు పండగ రోజుల్లో కూడా ఒత్తిడి చేయడం, బెదిరింపులకు దిగడంతో మనస్తాపానికి గురైన విజయకుమారి అనారోగ్యం పాలై మృతి చెందినట్లు కుటుంబీకులు చెప్తున్నారు. సర్వేలు అని చేసి వచ్చి కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చినాక ఏదో కొన్ని కాల్స్ వచ్చినాయి. వాళ్ళందరూ ప్రమోషన్ వచ్చే మూమెంట్లో ఇట్లా కాల్స్ రావడము, ఆమెకు మెమో ఇస్తా అని చెప్పడము, కొంచెం టెన్షన్ ఎక్కువ గురైపోయింది. ఆమె పని ఒత్తిడి వల్లింది సార్. అంటే ఆ కాల్ చేసింది ఎవరో, ఏం చెప్పినారో, ఏం జరిగిందో ఆమెకి వాళ్ళకి తెలియాలి సార్. సర్వే అంటూ ఉదయం వెళ్లిన తన తల్లి మధ్యాహ్నం ఎండలో తిరిగి వచ్చిందని, అయినా పై అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయని వాపోయారు మృతురాలి కుమార్తె. పై అధికారుల వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే తన తల్లి మృతి చెందిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తోందామె. ఫోన్లు రావడం వల్ల, ఒత్తిడి వల్ల ఆవిడ రాత్రి నుంచి హెల్త్ బాగలేదు, ఇదంతా నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. నైట్ తెల్లవారుజామున 3:20కి లేచి నాకు వామిటింగ్ వస్తుంది, చెమటలు పడుతుంది, మోషన్ వచ్చినట్టుంది అని చెప్పింది సార్. అంతే ఆవిడ అట్లాగే ఇట్లా పట్టుకొని హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. 20 మంది వాలంటీర్లు, 10 మంది సచివాలయ సిబ్బంది ఉండాల్సిన సచివాలయంలో ప్రస్తుతం కేవలం 5 ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో మిగిలిన వారి పనిభారం సైతం తమపైనే పడడంతో సచివాలయ ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఇచ్చిన టార్గెట్లు పూర్తి కాకపోతే అధికారుల నుంచి ఒత్తిడిలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. పని భారం ఎక్కువగా ఉందండి మాకు. అది మేము గతంలో కూడా సార్ వాళ్ళకు తెలుపుతున్నామండి మేము. ఎందుకంటే మాకు 2 విధాలు, మా మదర్ డిపార్ట్మెంట్ వేరు, మాకు కార్పొరేషన్ తరఫున వచ్చే 2 పని ఒత్తిళ్లకు మాకు ఇస్తున్నాను. 3 క్లస్టర్లు మాకు అప్పచెప్పేసి ఆ 3 క్లస్టర్లకు ఉండే సర్వేలు మీరే జరపాలని చెప్తున్నారు. మాకు మా డిపార్ట్మెంట్ తరఫున మాకు 14 యాప్స్ ఉన్నాయండి. మాకు ఆ యాప్లు మేము అవి చేసుకొని మాకు అసలు టైం సరిపోవట్లేదండి. మాకు గాంధీ కన్న కలలు నెరవేరేలా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేశారు. ప్రతి సచివాలయంలో 10 మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను నియమించారు. వీరికి అనుసంధానంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సేవలను అందించేందుకు ఒక్కో సచివాలయానికి కనీసం 20 మంది వాలంటీర్లను సైతం అందుబాటులో ఉంచారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించడంతో వారి పని భారం మొత్తం సచివాలయ ఉద్యోగులపైనే పడింది. దీనికి తోడు నిత్యం సర్వేల పేరుతో పని ఒత్తిడి పెంచడంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని సచివాలయ ఉద్యోగులు అనేకసార్లు ఆందోళనలకు దిగినా ప్రభుత్వ పెద్దల్లో చలనం మాత్రం రాలేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూటమి ప్రభుత్వం మాత్రం తమపై కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. వాలంటీర్ల పనిభారాన్ని తమపైనే రుద్దుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పనిభారాన్ని తగ్గించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.